రాష్ట్ర ప్రజల్ని అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అమ్మ విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారని కవిత ఆరోపించారు. ఎన్నికల వేళ మాత్రమే తెలంగాణ పండుగలు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి గుర్తొస్తాయన్న కవిత ఆ తర్వాత పట్టించుకోరని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రజామోదం లేదన్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ జీవో ఇచ్చామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫస్ట్ తను మొదలు పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను, ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను, ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను, ఆ తర్వాత ఏ పండగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా, రమదాన్ పండుగ వచ్చింది దానికి తోఫా ఇవ్వలేదు, బతుకమ్మ పండుగ వచ్చింది మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు, ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా? తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు. మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి, ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి ఇగో ఈమెనే మీ తల్లి, మీరు ఇదే విగ్రహం పెట్టాలి, ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్తా గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే మేము చెప్తున్నాం, ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే, మీరు తెలంగాణ వాదులు కావు. మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. అంటే ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మన పండుగలు వనుకొస్తాయి. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు. కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది, ఎవరు ఆడినరు, ఎందుకోసం బతుకమ్మని చేయాలి, తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు, వింత ప్రశ్నలు, వితండవాదం చేస్తున్నారు. రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు?